వెల్కమ్ టు టీవీ20. నేను రాధా వాసంశెట్టి. ప్రజెంట్ మనం మొగల్తూరు చిరంజీవి గారి గ్రామం అయిన ఆ గ్రామంలో ఉన్నాము. ఇండియాలో నాకు తెలిసి సినిమా హీరో పేరు మీద ఉన్న ఏకైక గ్రంథాలయం చిరంజీవి గ్రంథాలయం. ఇది మొగల్తూరులో ఒక మంచి సెంటర్లో ఉంటుంది. గాంధీ బొమ్మ సెంటర్ అంటారు దీన్ని. ఈ సెంటర్లో ఉన్న ఏకైక గ్రంథాలయం చిరంజీవి గ్రంథాలయం. ఒక సినీ నటుడు పేరు మీద, ఒక యాక్టర్ పేరు మీద నాకు తెలిసి ఇండియాలో ఎక్కడా లేదు. అలాంటిది ఓన్లీ వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారి పేరు మీద ఒక గ్రంథాలయం ఉండటం, ఆ గ్రంథాలయాన్ని గ్రంథాలయ శాఖ హ్యాండ్ ఓవర్ చేసుకోవటం, ఇది నిర్విరామంగా నడుస్తూనే ఉంది. ఇక్కడికి గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు అందరూ వచ్చి మార్నింగ్ ఇక్కడ పేపర్లు చదువుతారు, బుక్స్ చదువుతారు, రకరకాల బుక్స్ అన్నీ ఉంటాయి. కానీ ఈ గ్రంథాలయంలో చిరంజీవి గారి పేరు మీద ఉన్న ఒక్క బుక్ కూడా కనిపించదు. ఏంటి అని అంటే వాళ్ళు ఎవరు ఇవ్వలేదని చెప్తున్నారు గ్రంథాలయం అధికారులు. కానీ చిరంజీవి గారి పేరు మీద కొన్ని వందల పుస్తకాలు రచించారు పాత్రికేయులు. పులగం చిన్నారాయణ దగ్గర నుంచి వినాయకరావు గారు, పసుపులేటి రామారావు గారు, ఇలాంటి పాత్రికేయులందరూ చిరంజీవి గారి పేరు మీద ఎన్నో బుక్స్ రాశారు. గౌతమ్ రావూరి పునాది రాళ్ళు అనే బుక్ రాశాడు. ఇలా రకరకాల బుక్స్ ఉన్న ఈ చిరంజీవి పేరుతో ఉన్న గ్రంథాలయంలో చిరంజీవి గారి గురించి ఒక్క పుస్తకం కూడా ఉండకపోవటం దురదృష్టకరం. ఇది నేను చాలాసార్లు అనుకున్నాను. ఒకసారి స్వామినాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాను. ఆయన ఒకే ఒక పుస్తకం ఇచ్చాడు. ఆల్రెడీ ఆ పుస్తకాన్ని నేను గ్రంథాలయానికి హ్యాండ్ ఓవర్ చేసాము ఇంతకు ముందే. కానీ అన్ని బుక్స్ ఇక్కడ ఉండి చిరంజీవి గారి పేరు మీద ఉన్న బుక్స్ అన్ని ఇక్కడ పెడితే బాగుంటుందని నా ఆశ. అది మొగల్తూరు వచ్చాం మనం, చిరంజీవి గారి ఇల్లు అది చూడటానికి వచ్చాం కాబట్టి చాలామందికి తెలియదు. చిరంజీవికి ఫ్యాన్స్ అందరికీ చిరంజీవి గారి పేరు మీద ఒక గ్రంథాలయం ఉంది, ఆ గ్రంథాలయం మొగల్తూరులో ఉందని చాలామందికి తెలియదు. అలాంటిది దాన్ని చూపించే ప్రయత్నం చేశాము. కానీ గ్రంథాలయం క్లోజ్ చేసి ఉంది, మరి తీసిలేదు కాబట్టి మనం లోపలికి వెళ్ళకపోయాం. ఇది చిరంజీవి గారి పేరు మీద ఉన్న ఏకైక గ్రంథాలయం చిరంజీవి గ్రంథాలయం. కెమెరామెన్ విజయ్తో రాధా వాసంశెట్టి, మొగల్తూరు. 35-40 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇది అప్పుడే శిథిలావస్థకు వచ్చేసింది. దీన్ని చిరంజీవి గారు పేరు మీద ఉన్న ఈ గ్రంథాలయాన్ని కొంచెం ప్రభుత్వమైన పర్యాటక కేంద్రంగా మారుతున్న ఈ తరుణంలో గ్రంథాలయాన్ని ఇలాగ అన్యాక్రాంతంగా వదిలేయకుండా, ఇవాళ శుక్రవారం కాబట్టి ఎవరు గ్రంథాలయం క్లోజ్ అంటే ఇవాళ, కానీ ప్రభుత్వం కూడా పట్టించుకుని దీన్ని ఒక మోడర్న్ గ్రంథాలయంగా తీర్చిదిద్ది ఈ వచ్చే పర్యాటకులకి ఈ గ్రంథాలయాన్ని చూపిస్తూ ఒక మ్యూజియంలా పెడితే బాగుంటుందని ఇక్కడ అనుకుంటున్న చాలామంది ప్రజలు. కానీ ఇది శిథిలావస్థకు వచ్చేసింది. గవర్నమెంటు అలాగే చిరంజీవి గారి ఫ్యామిలీ కూడా ఈ గ్రంథాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వారి మీద కూడా ఉంది. ఎందుకంటే ఏ హీరోకి దక్కని అరుదైన గౌరవం ఈ గ్రంథాలయం. ఒక గ్రంథాలయం చిరంజీవి గారి పేరు మీద ఉందంటే అది చాలా గర్వంగా ఫీల్ అవుతారు చిరంజీవి ఫ్యాన్స్ అందరూ. అది తన పుట్టిన ఊరిలో మొగల్తూరులో ఉండటం ఇంకా చెప్పుకోదలిచిన విషయం ఏంటి అనేది అందరికీ అర్థమవుతుంది. చిరంజీవి గారు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించి దీన్ని కాపాడే ప్రయత్నం గవర్నమెంట్తో మాట్లాడి చిరంజీవి గారి ఫ్యామిలీ కూడా దీన్ని కాపాడే ప్రయత్నం చేస్తారని, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ గ్రంథాలయం మీద దృష్టి పెట్టి ఏ హీరోకి దక్కని అరుదైన అభినందన అన్న చెప్పాలి ఇది. అలాంటి గ్రంథాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది, అలాగే గవర్నమెంట్ మీద కూడా ఉంది. దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా మొగల్తూరుని తీర్చిదిద్ది, ఇప్పుడు చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఒక 50 మంది ఉన్నారు, కృష్ణరాజు గారి ఇంటికి వెళ్తే ఎక్కడి నుంచో తెలంగాణ నుంచి కార్లు వేసుకొచ్చో ఒక 20 మంది ఉన్నారు. అలాగే గ్రంథాలయం చూడడానికి ఇది పర్యాటక కేంద్రంగా ఉంది కాబట్టి ఈ గ్రంథాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్కి ఎంత ఉందో చిరంజీవి గారి ఫ్యామిలీకి కూడా అంతే ఉంది. కెమెరామెన్ రమేష్. అదే చెప్పాను, చిరంజీవి గారు కూడా దీన్ని పట్టించుకోవాలి. ఈ సీసా బాటిల్స్, ఇక్కడ చెత్త చెదారం అంతా అసలు గ్రంథాలయంలా లేదు. ఇది ఆల్రెడీ శిథిలావస్థకు వచ్చేసిన ఒక గ్రంథాలయంలో వదిలేశారు. ఇదంతా క్లీన్ చేసి ఒక అరుదైన
భవనంగా దీన్ని తీర్చిదిద్ది మొగల్తూరులో చిరంజీవి గారి గ్రంథాలయం ఉంది, అది అద్భుతంగా ఉంటుంది అని రానున్న తరాలకి చూపించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఎంత ఉందో చిరంజీవి గారి ఫ్యామిలీ మీద కూడా అంతే ఉంది. చిరంజీవి గారు అభిమానులందరూ కోరుకునేది ఈ గ్రంథాలయం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. మేము చూసాం, మా పిల్లలు చూశారు, వాళ్ళ పిల్లలు చూసేలాగా దీని ఒక అరుదైన కట్టడంలా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ కూడా పట్టించుకుని దీని ఒక అద్భుత కట్టడంగా చిరంజీవి గ్రంథాలయం చిరంజీవిగా చిరకాలం ఉండాలని కోరుకుంటూ మీ రాధా వాసంశెట్టి, సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్.